నమస్తే అండి. పాట్‌లోనే కిచెన్ కంపోస్ట్ ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందామండి. ప్రతీది కూడా ఇక్కడ మీకు స్టెప్ బై స్టెప్ చెప్తాను. అలానే టిప్స్ కూడా ఉంటాయండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. అంటే స్మెల్ రాకుండా ఎలా ఉండాలి, పురుగులు రాకుండా ఎలా ఉండాలి, అసలు ఏం చేస్తే మనకి కిచెన్ కంపోస్ట్ అనేది చాలా తొందరగా ప్రిపేర్ అవుతుంది అనేది కూడా తెలుసుకుందాం. జనరల్‌గా కిచెన్ కంపోస్ట్ చేసినప్పుడు మనకి టైం కూడా ఎక్కువ పడుతుంది. అలానే స్మెల్ కూడా వస్తుందండి. ఇప్పుడు నేను చెప్పబోయే మెథడ్‌లో మీకు చాలా తొందరగా కిచెన్ వేస్ట్ ప్రిపేర్ అవుతుంది. అలానే మనం మొక్కను కూడా పెట్టొచ్చండి. అయితే ఇప్పుడు ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. నేను 16 ఇంచెస్ పాట్ తీసుకుంటున్నానండి. దానికి డ్రైనేజ్ హోల్స్ చాలా ఎక్కువగా తీసుకుంటున్నాను. ఎందుకంటే దాంట్లో నుంచి వాటర్ అనేది ప్రాపర్‌గా డ్రైన్ అవుట్ అయిపోవాలి. ఆ తర్వాత నేను ఆహ్, హోల్స్ పైన స్టోన్స్ పెడుతున్నానండి. దానిపై నుంచి ఒక లేయర్ నేను బొగ్గులు వేస్తున్నాను. బొగ్గులు ఎందుకేస్తున్నానంటే ఆల్రెడీ దీంట్లో నేను ఒక మొక్క పెట్టాలని డిసైడ్ అయ్యాను. అలానే ఇది 16 ఇంచెస్ పాట్, అది వెయిట్ కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి బొగ్గులు ఒక 1 ఇంచ్ వేసేస్తున్నానండి. ఆ తర్వాత నా దగ్గర మన కోకోనట్ షెల్ ఉంటుంది కదండీ! అంటే కొబ్బరి నీళ్లు తాగిన తర్వాత మిగిలిపోయినది నేను ఎండబెట్టి పెట్టానండి. అది కూడా ఒక లేయర్ వేస్తున్నాను. దానిపైనుంచి నేను డ్రై లీవ్స్ అనేవి వేస్తున్నానండి. డ్రై లీవ్స్ ఒకవేళ మీ దగ్గర ఉంటే డ్రై లీవ్స్ వాడుకోండి. లేవు అనుకుంటే కార్డ్‌బోర్డ్స్ కానివ్వండి, తర్వాత కార్డ్‌బోర్డ్స్ వెయ్యాలి. కానీ ఎప్పుడు వేయాలి, ఎలా వేయాలి అనేది నేను చివర్లో చెప్తానండి. ఇంకొకటొచ్చేసి మన దగ్గర కోకో పీట్ ఉంటుంది కదండీ! కోకో పీట్ కూడా మనం దీంట్లో ఒక లేయర్ వేసుకోవచ్చు. ఇవేమీ లేవండి మా దగ్గర ఎలా అని అనుకుంటే, మీరు మామూలుగా ఎగ్‌వి మనకి కార్డ్‌బోర్డ్స్‌వి వస్తాయి చూడండి, అవి కూడా మీరు వేసుకోవచ్చు. లేదంటే మీరు కొబ్బరి కొట్టిన తర్వాత దాని జుట్టు ఉంటుంది కదండీ! అంటే పైకి ఇక్కడ కొబ్బరి పీస్ ఉంటుంది కదా! అది కూడా మీరు వేసుకోవచ్చు. మీ దగ్గర ఏది అవైలబుల్‌గా ఉంటే అది ఒక లేయర్ వేయండి. మీరు లాస్ట్‌కి న్యూస్ పేపర్ కూడా వేసుకోవచ్చండి. దానివల్ల ప్రాబ్లమ్ ఏముండదు. ఆ తర్వాత ఒక లేయర్ మీరు మట్టి వేసుకోండి. మట్టి మీ దగ్గర కొత్తదుంటే కొత్తది, పాతదుంటే పాతది ఏదున్నా పర్లేదండి. మనము నర్సరీ నుంచి తెచ్చినాక ప్యాకెట్‌లో నుంచి మనం మట్టి తీసేస్తాం కదండీ! ఆ మట్టి కూడా మనం దీంట్లో యూజ్ చేసుకోవచ్చు. ఆ మట్టి పాడవ్వదు. అది కూడా ఆర్గానిక్‌గా మారిపోతుంది. ఆ మట్టి ఒక లేయర్ వేశాక దాని పైనుంచి కిచెన్ వేస్ట్ అనేది వెయ్యాలండి. కిచెన్ వేస్ట్ మీ దగ్గర చాలా ఉంటే మాత్రం ఒక 2, 3 లేయర్స్ వేసుకోండి. ఇప్పుడు నా దగ్గర కొంచెమే ఉందండి. నాకు ఒక 2 లేయర్స్‌కొస్తుంది. అయితే చిన్న చిన్న ఫైన్ పీసెస్ మనం చేసినప్పుడు కిచెన్ కంపోస్ట్ అనేది చాలా స్పీడ్‌గా అవుతుంది. లేదు కొంచెం లేట్ అయినా పర్లేదు అనుకుంటే మీరు యాజ్ ఇట్ ఈస్‌గా కూడా వేసుకోవచ్చు. నేను యాజ్ ఇట్ ఈస్‌గానే వేస్తున్నానండి. చూడండి నేను మొత్తం ప్రాసెస్ మీకు ఇవన్నీ స్టెప్ బై స్టెప్ చెప్తున్నాను. సో, ఇక్కడ కొన్ని విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలండి. ఇప్పుడు మనం డ్రై లీవ్స్ ఏసాము. ఆ తర్వాత మట్టి ఇవన్నీ ఏసిన తర్వాత కొంచెం ఇసుక అనేది వేసుకోవాలండి. ఎందుకంటే ఇదే పార్ట్‌లో మనము మొక్క పెట్టాలని డిసైడ్ అయ్యాం కాబట్టి. అదే మీరు బిన్‌లో అయితే ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. ఇందులో మీరు కిచెన్ వేస్ట్ వేసిన తర్వాత ఒక లేయర్ మీరు మీ దగ్గర ఉన్న పాత కిచెన్ వేస్ట్ కానివ్వండి, లేదా కొంచెం వర్మీ కంపోస్ట్ కానివ్వండి వేయండి. వేసిన తర్వాత దానిపై నుంచి మళ్ళీ డ్రై లీవ్స్ వేసి సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా నేను ఎలా అయితే చెప్పానో ఆ ప్రాసెస్‌లో వేసాక కొంచెం దీంట్లో మీరు బెల్లం నీళ్లు కానివ్వండి, లేదా మజ్జిగ అండి, పుల్ల మజ్జిగ ఉంటే వేయండి. దాని వలన ఏంటంటే కంపోస్ట్ అనేది చాలా స్పీడ్‌గా అవుతుంది. మీకు ఒక 20 డేస్‌లో మీరు ఒక మొక్కని దాంట్లో పెట్టొచ్చు. అప్పటి వరకు మీరు 20 డేస్ వరకు అందులో మొక్క పెట్టకూడదండి. ఎందుకంటే దాంట్లో ఉన్న మన కిచెన్ వేస్ట్ కానివ్వండి, లేదా డ్రై లీవ్స్ దీంట్లో నుంచి హీట్ అనేది రిలీజ్ అవుతుంది. మీరు వెంటనే మీరు మొక్క పెట్టారనుకోండి, మొక్క అనేది పాడైపోతుంది. అయితే ఆల్రెడీ నేను చాలా పాట్స్‌లలో నేను కిచెన్ వేస్ట్ వేసి అలానే చేశానండి. వంకాయ మొక్కలు పెట్టాను. దాంట్లోనే సీడ్స్ పడి అంటే మన కిచెన్ వేస్ట్‌లో సీడ్స్ ఉంటాయి గదండీ! దాని ద్వారా మనకి టమాటా మొక్కలొచ్చాయి. వాటికి పువ్వులొచ్చాయి. కొన్ని టమాటాలు గూడా కాసాయి. అవి నేను తెంచుకున్నానండి. ఇలా మీరు చేయడం వలన 2 విధాలుగా మనకి లాభమండి. అందులో ఉన్న సీడ్స్ మనకి కొత్త మొక్కలొస్తాయి. అలానే కంపోస్ట్ కూడా అవుతుంది. మొక్కలు కూడా చాలా హెల్తీగా పెరుగుతాయి. మీరు ఈ కిచెన్ కంపోస్ట్‌లో మీరు మొక్కలు పెట్టారనుకోండి, 6 నెలల వరకు మీరు ఎలాంటి ఫెర్టిలైజర్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అయితే కార్డ్‌బోర్డ్ యూజ్ చేయాలి. కానీ ఎలా యూజ్ చేయాలి అనేది చెప్తానన్నాను కదండీ! యాక్చువల్‌గా ఏంటంటే కార్డ్‌బోర్డ్‌లో చాలా రకాలుగా కార్డ్‌బోర్డ్స్ ఒస్తాయి. అంటే పైన ప్లాస్టిక్ స్టిక్కర్ అలానే మనకి కలర్ వేసి నేమ్ అవన్నీ కూడా వస్తాయి. అయితే మనకి నార్మల్ కార్డ్‌బోర్డ్ ఉంటుంది కదండీ! అది దీంట్లో వేయొచ్చు. కానీ అది మనము పాట్ చివర్లో పెట్టుకోవాలండి. మిడిల్‌లో వేయకండి. దాని వలన ఏంటంటే కంపోస్ట్ అనేది కొంచెం స్లో అవుతుంది అవ్వడానికి. అందులో ఇంకొకటేంటంటే మనం వాటర్ పోసినప్పుడు కూడా వాటర్ అనేవి అక్కడే ఆగిపోతాయి. కింది దాకా వెళ్ళవు. కాబట్టి మనం పాట్‌లో చేసేటప్పుడు కార్డ్‌బోర్డ్స్ అనేవి వెయ్యకుంటేనే మంచిదని నా సజెషన్ అండి. మీరు ఒకవేళ కిచెన్ కంపోస్ట్ బిన్ ఉంటుంది కదండీ! దాంట్లో వేసేసుకోండి. లేదు మాకు దీంట్లో కూడా వెయ్యాలి అనుకుంటే, ఆ కార్డ్‌బోర్డ్స్‌ని మీరు కొంచెం వాటర్‌లో తడిపేసి, ఆ తర్వాత దాంట్లో ప్లాస్టిక్ ఏమైనా ఉంటే తీసేసి, అప్పుడు మీరు ఈ బిన్‌లో యాడ్ చేసుకోవచ్చండి. అప్పుడు మీకు వార్మ్స్ అనేవి చాలా తొందరగా ఆహ్,
పెరుగుతాయి, అలానే గ్రో అవుతాయండి. అంటే చాలా పెద్దగా అవుతాయి. సో, మీరు ఇలా వేసుకోవాలండి కార్డ్‌బోర్డ్. అయితే ఈ వీడియో ఎలా అనిపించిందో ఒక్కసారి కామెంట్ చేయండి. అలానే మన ప్రీవియస్ వీడియోస్ ఒక్కసారి చెక్ చేయండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో కలుస్తానండి. అంతవరకు బాయ్ అండి.